ఏపీలో ప్రజా సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని 2,70,00,000తో పలు సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల సహకారంతో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. 16 నెలల్లో జలజీవన్ మిషన్ పథకం పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి నీరందిస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 6 కొత్త ఆటోలను చెత్త సేకరణ కోసం రాయచోటి మున్సిపాలిటీ ద్వారా సేకరించడం జరిగింది. దానిలో భాగంగా సుమారు 10,000 గృహాలకు సంబంధించి పొడి చెత్త, తడి చెత్తను కలెక్ట్ చేసే విధంగా ఈ ఆటోలు పనికొస్తాయి. దీని ద్వారా సుమారు 20% రాయచోటి మున్సిపాలిటీలో ఉండే చెత్తను సేకరించవచ్చు. దీనికి సుమారుగా ఒక ఆటోకు రోజుకు నెలకు 60,000 చొప్పున 6 ఆటోలు కలిపి 3,60,000 రూపాయలు వ్యయం అవుతుంది. దీని ద్వారా పరిశుభ్రంగా రాయచోటి పట్టణాన్ని చేసుకునేదానికి మనకు దోహదపడుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయచోటికి సంబంధించి ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా అడిగాము. ఇంకా దాతల ద్వారా 6 ఆటోలు సేకరించేదానికి నేను చర్యలు తీసుకుంటా. వచ్చే 2-3 నెలల్లోనే 6 ఆటోలను కూడా రాయచోటి మున్సిపాలిటీలో కలిపేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రతకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే సంబంధిత అధికారులతో అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రి గారితో చర్చించడం జరిగింది. రాయచోటి పట్టణానికి సంబంధించి డ్రైనేజ్ సమస్య అలాగే సీసీ రోడ్ల నిర్మాణంను త్వరితగతిన పూర్తి చేసేదానికి అతి త్వరలో ప్రణాళికాబద్ధంగా గ్రాంట్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా దినదినంగా రాయచోటి పట్టణం అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని మనం పోటీ పడాలనుకున్నప్పుడు తప్పకుండా ఇక్కడ పనిచేసే మ్యాన్ పవర్ అయితేనే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి నిధులు కూడా కావాలి. ప్రభుత్వం ద్వారా తెచ్చేదానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. అలాగే రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకునే విధంగానే మా నాయకులు అలాగే ఇక్కడున్న స్థానిక నాయకులు కూడా నేను అభ్యర్థన చేస్తూ ఉన్నా. రాయచోటి నియోజకవర్గంలో 40% జనాభా ఓట్లు కలిగిన ప్రాంతం రాయచోటి పట్టణమే. రాయచోటి నియోజకవర్గానికి గుండెకాయ లాంటిది రాయచోటి పట్టణమే. ఏ రోజైతే రాయచోటి పట్టణానికి సంబంధించి ప్రజలకు మనం న్యాయం చేయగలిగితే ఆ రోజే మన పార్టీకి వాళ్ళు పట్టం కట్టిన దానికి ఒక దిశానిర్దేశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏ వార్డుకు సంబంధించిన నాయకులు ఆ వార్డుల్లో అక్కడున్న సిబ్బందితో, మున్సిపల్ సిబ్బంది అనుకోండి అలాగే సచివాలయ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ నీటి సమస్య ఉన్నా, డ్రైనేజ్ సమస్య ఉన్నా, రోడ్ల సమస్యలు ఉన్నా మీరు వాళ్ళ దృష్టికో నా దృష్టికో తీసుకొని వచ్చేప్పుడే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కూడా విన్నవించుకుంటున్నా,